నమస్తే 10 టీవీ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఇంటిల్లిపాది ఎంతో సందడిగా ఆనందంతో చేసుకునే పండుగ దీపావళి. అమావాస్య చీకట్లని తరిమికొట్టి జీవితంలో వెలుగు చిలుగులు నింపే సంతోషాల సంబరం ఇది. ఏటా ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య నాడు దీపావళిని దేశ ప్రజలంతా జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజున భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తాం. నిజానికి దీపావళి ఒక్కరోజు పండుగ కాదు, 5 రోజుల పాటు చేసుకునే సంబరం. ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాడ్యమి, విదియ ఈ 5 రోజుల పండుగలన్నీ కలిపి దీపావళిగా వ్యవహరిస్తారు. అయితే దీపావళి రోజున లక్ష్మీ పూజ ప్రాముఖ్యత ఏంటి, ఏ సమయంలో లక్ష్మీ పూజ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే వివరాలపై ఆధ్యాత్మికవేత్త దివ్యారమణి గారి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు. సో ఎంత ఆనందంగా చేసుకుంటామో దీపావళి వస్తుందంటే, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా క్రాకర్స్ కాల్చుకుంటూ. అయితే ఇవన్నీ చిన్నపిల్లల వరకు బాగుంటుంది, అంటే వాళ్ళకి అది సంబరం కాబట్టి. బట్ పెద్దవాళ్ళు అనేసరికి, ఇంట్లో గృహిణులు అనేసరికి లక్ష్మీ పూజ మస్ట్. ఆ రోజు ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటామంటే అది అందరికీ తెలిసిన విషయమే. సో లక్ష్మీ పూజని ఎందుకు చేసుకుంటాం అనే విషయం గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు దీపావళి అనేసరికి ఇప్పుడు ఆ ఒక్క రోజే సెలబ్రేట్ చేసుకునే పండుగ కాదు, 5 రోజుల పండుగ. మనం ధనత్రయోదశి వస్తుంది అంటే అక్కడ బంగారం కొనటం ఒక్కడం మాత్రమే కాదు, ధనత్రయోదశి నుండి దీపావళి స్టార్ట్ అయినట్టే. ఆ పండుగ కళ్ళ మొత్తం అంతా కనిపిస్తూ ఉంటుంది. బట్ 5 రోజులు ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయానికి సంబంధించి చెప్పండి ఒకసారి. ఆశ్వీజ మాసంలో వచ్చే తిథులన్నీ ప్రత్యేకంగా చాలా ముఖ్యమైన తిథులు. మనకి అమావాస్య నుంచి మొదలు పెడితే దేవీ నవరాత్రులన్నీ మొదలవుతాయి. దేవీ నవరాత్రులు 9 రోజులు మనకు వచ్చేసరికి ఏమవుతుంది, ఈ నవరాత్రులు కాకుండా దసరా పండుగ ఉత్సవాలతోటి ఇలాగా మనం మొత్తం చూసుకుంటే అన్ని పండుగల వాతావరణమే కనిపిస్తుంది ఆశ్వీజ మాసంలో. తర్వాత మనం ఈ నవరాత్రి పూర్తయి దసరా పూర్తయిన తర్వాత ఏకాదశి పూర్తి అయిపోయిన తర్వాత అందరూ కామ్ గా అయిపోతారు కదా. మనకి చాలా ఉత్సాహంగా అమ్మవారి ఆరాధన చేసి ఉత్సవాలు చేసి అన్ని చేసిన తర్వాత కామ్ గా అయిపోతుంది. మళ్ళీ అలాగే మనకి ధనత్రయోదశి వచ్చేసరికి ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ. ఆడవాళ్ళకే కాదు, ఇంట్లో ప్రతి మగవాళ్ళకి కూడా ఇష్టమైన పండుగ. ఎందుకు అంటే గనక ధనలక్ష్మిని ఆరాధన చేస్తారు. ఆ రోజు ఏదన్నా ఉంటే గనక కొత్త పద్దు పుస్తకాలని పెట్టడం గాని, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో లక్ష్మీ పూజలు నిర్వహించడం గాని ఇవాల్టి నుంచి అంటే ధనత్రయోదశి నుంచి మొదలుపెట్టి ఈ పూజని దీపావళి వరకు పూర్తి చేస్తారు. అలాగే కార్తీక మాసం అంతా ఏం చేస్తారు, 15 రోజులు పౌర్ణమి వచ్చేంత వరకు మనం దీపాలు వెలిగిస్తూనే ఉంటాం. అంటే మనము ధనత్రయోదశి రోజు మొదలుపెట్టిన దీపాలు కార్తీక పౌర్ణమి వరకు వెలిగిస్తూ ఉంటాం. అయితే ధనత్రయోదశి రోజు మనం పెట్టిన దీపాలన్నీ మహాలక్ష్మి యొక్క మనకి అనుగ్రహం సిద్ధించాలని, అమ్మవారి కటాక్షంతో మన జీవితం సుఖంగా సమృద్ధిగా సాగాలి అని చెప్పి చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే ధనలక్ష్మి లేకపోతే మహాలక్ష్మి ఒక బంగారంలోనే ఉంటుంది, అందుకని బంగారం కొనుక్కుని మనం ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టు, లేకపోతే అసలు అది తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, కాకపోతే ఏదో విధంగా మనం సంవత్సరానికి ఒకసారి కొనుక్కోవచ్చేమో అని అనుకునే వాళ్ళకి ఒక తిథి పెట్టుకున్నాం, లేకపోతే ఒక మ్యారేజ్ డే పెట్టుకున్నాం, అక్షయ తిథి అనో ఇలా పెట్టుకుని కొనుక్కునే వాళ్ళకి అది వేరే పద్ధతి. కానీ ఇదే ఖచ్చితంగా కొనాలి అనే నియమం ఎక్కడా లేదు, బంగారమే కొనాలి అనే నియమం లేదు. మీ దగ్గర ఉన్న ధనాన్ని ఆ రోజు ధనలక్ష్మి దగ్గర పెట్టి ఆరాధన చేయడము. ధనత్రయోదశి రోజున మీ ఇంట్లో ఉన్న బంగారం అంతా శుద్ధి చేసి, అంటే బంగారం అలాగే ఉంచితే కొంచెం రోజు రోజుకి కరిగిపోతూ ఉంటుంది, బంగారం వాడుతూ ఉంటే కరగదు. వాడకుండా అలాగే పెట్టేసి లాకర్లలో పెట్టేసినా కూడా బంగారానికి తరుగు ఏర్పడుతుంది. అయితే ఆ బంగారాన్ని ఏం చేస్తారంటే ధనత్రయోదశి రోజున తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి చక్కగా వాటికి అంటే మళ్ళీ సంప్రోక్షణ చేయడం అని అంటే ఏంటి, వాటిని శుద్ధి చేసి వాటిని తీసుకుని అమ్మవారికి అలంకారం చేసి ఆ రోజు వినియోగించడం అన్నమాట. మన ఇంట్లో ఉన్న బంగారాన్ని అంతా అక్కడ చేర్చి అమ్మవారికి వినియోగించడం, ఆ రూపంలో ఉన్న మహాలక్ష్మిని ఆరాధన చేయడం. అలా చేయడము అయితే మనం ఏదో కొంచెం యాడ్ చేసి కూడా బాగుంటుంది కదా, వడ్డీ రావాలి కదా మన ప్రతిదానికి అని చెప్పి మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇంకొంచెం కొనుక్కొని దాంట్లో యాడ్ చేస్తూ ఉంటాం. ఇది మనం సమృద్ధిని కోరుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటాం. అంటే ఉద్యోగంలో సమృద్ధి కావాలనుకుంటాం, పెళ్లి చేసుకుంటే పిల్లలు ఇలాగా ఒక లైఫ్ ఏర్పడాలి, అది కూడా సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాం. అలా ప్రతి చోట మనకి సమృద్ధి కావాలి, పెరగడం కావాలి.
అందుకని ధనత్రయోదశి రోజున ఏదో ఒకటి కొంచెం యాడ్ చేసి దాన్ని మళ్ళీ సమృద్ధిగా పెంచుతాం అనమాట. అప్పుడు మనకి ఒక సంతృప్తి కలుగుతుంది, ఇవాళ రోజు నేను ఏదో ఒకటి పెంచాను, ఈ సంవత్సరం అంతా నేను విజయవంతంగా ప్రయాణం చేయగలుగుతానని. పాపం మనం సంవత్సరం అంతా కష్టపడిన ధనమే కదా ఈ రోజున ఉపయోగపడింది, అది మనము మళ్ళీ సంవత్సరానికి కష్టపడి దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకని ఈ ధనత్రయోదశి మనకి వచ్చేసరికి మహాలక్ష్మి ఏం నేర్పిస్తుందంటే నీ ధనము సద్వినియోగం అవుతుంది. అలాగే వీళ్ళు వ్యాపారానికి సంబంధించిన పద్దు పుస్తకాలు తయారు చేసుకోవడమే కాకుండా ఇవాల్టి రోజున దీపావళి రోజున ఏం చేస్తారనంటే కొత్త సిరాతోటి నింపి ఇవాల్టి నుంచి ఓం మహాలక్ష్మి నమః అని చెప్పి రాసుకుని ఓంకారాలు రాసుకుని వాళ్ళ పద్దు పుస్తకాలని ఇవాళ నుంచి మొదలు పెడతారనమాట. దీపావళి నుంచి మొదలు పెడతారు. ఇదంతా ఎక్కడి ఆచారము? మార్వాడీలకి, గుజరాత్కి, మనకి నార్త్ సైడ్ వచ్చేసరికి ఈ ఆచారం నడుస్తుంది. మనకి సౌత్ సైడ్ వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక ఎప్పుడు భగవతారాధనే ముఖ్యముగా ప్రాముఖ్యముగా నడుస్తుంది. మనం ఎంతసేపు ఏం చేస్తాం, మన చుట్టూ ఉన్న పశుపక్షాదుల్ని, చీమల్ని, దోమల్ని దగ్గర నుంచి మనం సేవిస్తున్నట్టుగా అన్నిటికీ మనం ఆహారాన్ని పెడుతూ మనము ఉన్న దాంట్లో సంతృప్తి చెందుతూ దేవుణ్ణి ఆరాధన చేస్తాం. ఇవాళ రోజున మనకి దానము, పితృదేవతల ఆరాధన ఇలాంటివన్నీ మనకి ప్రీతిగా మనం చెప్పుకుంటాం కదా. మనం ఎక్కడ వెళ్ళినా కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళు పెడతారు, ఫోటోలు పెడతారు, పూజలు చేస్తారు. ఏ పూజలు చేసినా, ఏ హోమాలు చేసినా మొట్టమొదటిగా వాళ్ళ పితృదేవతల ఫోటోలు పెడుతూ ఉంటారు. మనం అలా ఫోటోలకి వాటికి చెయ్యం, కానీ మనం ఏం చేస్తామంటే తర్పణాలు వదులుతాము, పితృదేవతల్ని కాంక్షిస్తూ దీపాలు పెడుతూ ఉంటాము. దీపం అంటే ఏంటి? మనకి ఈ దీపము మీరు పూరి గుడిసెలో పెట్టినా, పెద్ద భవంతిలో పెట్టినా దీపం ఇచ్చేది వెలుగు మాత్రమే కదా. అవును, అంతేనా? ఇంకేమైనా ఇస్తుందా అంతే ప్రత్యేకంగా? అయితే దీపము, మనం దీపం మనకు కనిపిస్తుంది వెలుగుతున్నంతసేపు. అయితే దీపమే కనిపిస్తుందా? ఆ దీపం వెలుతురులో మనం కూడా కనిపిస్తున్నాం, మనం కూడా ప్రకాశమానంగా కనిపిస్తున్నాం, శోభాయమానంగా మనం కూడా కనిపిస్తున్నాం. భగవంతుడికి మనకి మధ్య ఉన్నది ఒక దీపం అయితే ఆ దీపం వెలుగులో భగవంతుడిని మనం చూడగలుగుతున్నాం. వెంకటేశ్వర స్వామిని దీపం వెలుగులో మాత్రమే చూస్తారు మీరు. మరి అంత దూరం నుంచి చూస్తారా వెంకటేశ్వర స్వామి మొహం కనిపిస్తోందా? దీపం వెలుగులో ఆయన కనిపిస్తున్నాడు, ఆయనకు కూడా మనం కనిపిస్తున్నాం. ఎందుకంటే ఆ దీపం వెలుగులో ఆయన కూడా మనల్ని చూస్తున్నారు కదా. అంతే, మనం ఒక క్షణం నుంచున్నా, 10 క్షణాల నుంచున్నా, 10 గంటల నుంచున్నా ఆయనకి మనం కనిపిస్తున్నాం, మనకి ఆయన కనిపిస్తున్నాడు. ఇది మనకి భగవంతుడి యొక్క దర్శనంలో దీపం యొక్క ప్రాముఖ్యత. మనం చూసామనుకోండి, దీపంని చూసినప్పుడు ఆ వెలుగులో పరమాత్ముడిని చూస్తున్నాము అనే జ్ఞానాన్ని మనం పొందాలి. ఈ వెలుగు ఏదైతే ఉందో అది ప్రకాశమయంగా, శోభామానంగా ఎప్పుడు ఊర్ధ్వముఖ దృష్టితోటి ఉంటుంది, త్రిగుణాత్మకం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ దీపము ఎప్పుడూ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనం కూడా ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలి జీవితంలో. అంటే మనం పుట్టినప్పుడు ఏవో అధోముఖ ప్రయాణాలు అన్నీ నేర్చుకుంటాం, పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటాం, మనకి జీవితంలో వచ్చినవి నేర్చుకుంటాం, స్థితిగతుల వల్ల కొన్ని నేర్చుకుంటాం. అయితే వీటిలో మంచి ఏదో చెడు ఏదో విసర్జించి దాంట్లో ఒక వెలుగుని మాత్రమే తెలుసుకోవాలి అని చెప్పి ఒక జ్ఞానాన్ని ప్రసాదించేది దీపం. అందుకని దీపావళి పండుగ పిల్లలకి టపాసులతో మొదలైతే పెద్దవాళ్ళకి దీపాలతో చాలా బాగా ఆనందంగా సాగేది పండుగ. అందుకని పిల్లల పండుగ అనుకోవచ్చు, పెద్దవాళ్ళ పండుగ అనుకోవచ్చు. మీరు చూడండి, దసరా నవరాత్రులు ఆడవాళ్ళు లేకపోతే ఎవరైతే దీక్ష తీసుకున్నారో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు దీక్షలో పూజలు చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు, దానికి సంబంధించిన ప్రసాదాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు బిజీ ఉంటారు. మిగతా వాళ్ళు నిత్య క్రతువుల్లో ఉంటారు, అంటే వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు. అంతేగాని వాళ్ళకి పెద్దగా ప్రత్యేకంగా నవరాత్రులు వచ్చాయా పోయాయా అన్న ఐడియా ఉంటుందా? ఏమీ ఉండదు. అదే దీపావళి పండుగ తేడా ఉండదు, వాళ్ళు వీళ్ళు వీళ్ళని తేడా ఉండదు, మగవాళ్ళు తేడా ఉండదు, పిల్లలని తేడా ఉండదు, ఆడవాళ్ళని తేడా ఉండదు, అందరూ బిజీగా కనిపిస్తారు. ఆఖరికి ముసలి వాళ్ళు కూడా బిజీగా కనిపిస్తారు. ఆఖరికి మనం పోయిన వాళ్ళ పితృదేవతలను కూడా పిలుస్తున్నాం. అవును, అందరినీ తలుచుకుంటూ జరుపుకునే పండుగ. అందుకని ఇందులో మనం దాదాపుగా ఒక 5 రకాల వాళ్ళందరినీ దీంట్లో మనము యాడ్ చేస్తున్నాం. పంచభూతాలని యాడ్ చేస్తున్నాము, పితృదేవతల్ని యాడ్ చేస్తున్నాము, మన ఇంట్లో ఉన్న పిల్లల్ని తీసుకుంటున్నాము, మన పెద్దవాళ్ళని తీసుకుంటున్నాం, మనము కూడా దాంట్లో లీనమవుతున్నాం. అలాంటి పండుగ ఏదైనా ఉంది అంటే అది దీపావళి మాత్రమే. నిజమే. అయితే 5 రోజుల్లో భాగంగా చివరి రోజు అంటే ఈ రోజుని చివరి రోజుగా అనుకోవాలా, ఇంకా ఉన్నాయంటారా? మీకేంటనంటే కనుక నరక చతుర్దశి, నరకాన్ని పారత్రోలేది నరక చతుర్దశి అంటే. అందరికీ నరక భయం ఉంటుంది. మనం తెలుసో తెలియకో, మంచో చెడో మన జీవితంలో మనం ఖచ్చితంగా ఏదో ఒక స్థలంలో కొన్ని తప్పులు చేస్తాం. చేయకుండా అయితే జీవితం ఉండకపోవచ్చు. అలా చేసినప్పుడు వాటి నుంచి విముక్తి కల్పించడానికి ఈ నరక చతుర్దశి ఉపయోగపడుతుంది. అంటే మనిషికి నరకప్రాయమైన జీవితమే సంసారం.
భూలోకంలో ఉండడం, ఈ సంసారాన్ని అనుభవించడం, దీన్ని దాటి వాడు బయటికి వెళ్ళి భగవంతుడిని పొందాలి అని అంటే అయ్యో అక్కడెక్కడో పరమపదం ఉంది, స్వర్గం ఉంది, మీకు వైకుంఠం ఉంటుంది, కైలాసం ఉంటుంది, సత్యలోకం ఉంటుంది అని అంటే ఎక్కడుంటాయి? నువ్వు ఎక్కడి నుంచి ఎలా వెళ్తావు అంటే వీళ్ళకి తెలియడానికి నరక చతుర్దశి ఇలాంటి దినాలు ఇవన్నీ పెట్టడం వల్ల మన పూర్వీకులు మనకి అన్ని నియమాలని పెట్టారు. నరకాసురుడు సంహారము ఇవన్నీ పక్కన పెట్టినా కూడా మనకంటూ ఒక నరకాసురుడు లాంటి హీనమైన స్థితి మన లోపలే ఉంటుంది. ఆ స్థితి నుంచి మనం బయటపడి స్వర్గాన్ని పొందాలి. అంటే స్వర్గాన్ని పొందాలి అంటే ఒక ప్రకాశం చూపించే దిశగా మనం ప్రయాణం చేయాలి. హిందువులు అంటే ఏంటి, వాళ్ళు ఎంతసేపు జ్యోతి స్వరూపాన్ని ఆరాధన చేస్తారు. భగవంతుడిని కూడా ఏమంటారు, ఒక నిర్వికార నిరాకార రూపమైన పరమాత్మ యొక్క శక్తి ఒక పెద్ద పరమాణువుగా ఉంటుంది. మనం అణువులుగా భూమి మీదకి వచ్చాం. ఒక అగ్ని నుంచి బయటికి అనేక తుంపర్లు బయటపడతాయి, అది కూడా వెలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అడవిలో ఒక చెట్టు కాలిపోతుంది, ఆ చెట్టు కాలిపోతుంటే దాని తుంపర్లు చాలా చోట్ల పడి ఇంకో చెట్టును కాల్చేస్తూ ఉంటుంది కదా. కానీ అంతా కలిపి ఒకే చోట అయిపోయినప్పుడు ఒకటే అగ్ని అంటాం. అది ఈ అగ్ని వేరు, ఈ అగ్ని వేరు, ఈ అగ్ని వేరు అని చెప్పం. అలాగే మనం కూడా పరమాత్మ నుంచి విడిపోయి చిన్న అణువులుగా భూమి మీదకి వచ్చాము. మళ్ళీ మనం పరమాత్మ వైపే మన ప్రయాణం అనేది. అందుకని మనకి అగ్నిముఖ ఆరాధన ఎక్కువగా. మనకి ఎంతసేపు మనం దీపాలు లేకపోతే హోమాలు ఎప్పుడు మనం చేసేవన్నీ వీటికి అగ్నిముఖంగా ఆరాధన చేస్తాం. ఎందుకంటే తేజస్సు లేనిది ఆ ఎదుటిగా ఉన్నది ఏంటో తెలియదు. పాముని తాడనుకోవచ్చు, నీకు ఆ భయభ్రాంతి పోయేంత వరకు పామని అనుకుంటావు కదా, ఆ భ్రాంతిలో ఉన్నంత మటుకు. అయితే ఆ భయాన్ని పోగొట్టేది ఏంటి, వెలుగు. అందుకని భగవంతుడిని పొందడానికి నీకు మధ్యలో ఎంత దూరం ఉంది అని అంటే ఒక వెలుగు కావాలి. నువ్వు ఎలా ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ ఇప్పుడు మనకి లైట్లు ఉన్నాయి, సూర్యుడు వస్తున్నాడు, ఇలా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెలుగు ఉంది కాబట్టి మన ప్రయాణాన్ని మనం నిర్దేశించుకుంటున్నాం. అసలు వెలుగే లేని చోట మన ప్రయాణం శూన్యం. అప్పుడు గూగుల్ మ్యాప్స్ పనిచేయవు, మనకి ఏ మ్యాప్స్ ఉండవు. అలాంటి సమయంలో మనం పెట్టిన ఈ జ్యోతి దర్శనం ఏదైతే ఉందో అది పితృదేవతలకి దారి అవుతుంది. అందుకని జ్యోతుల్ని ఏం చేస్తారు, మాలా రూపంలో పెడతారు, స్తంభాల రూపంలో పెడతారు, అలాగే దీపమాలిక రూపాల్లో పెడతారు. ఈ మాలికలు పెట్టడం వల్ల ఏంటి అని అంటే గనక ఈ వెలుతురు వాళ్ళకి స్వర్గం దాకా ప్రయాణం కావడానికి కావలసిన స్థలాన్ని ఇవ్వాలి, దారిని చూపించాలి అని చెప్పి వాళ్ళకి మార్గదర్శకం చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి మార్గదర్శనం అవుతుంది. అవును కదా. అందుకని ఈ రోజు పండుగ వచ్చేసరికి అందరికీ విశేషమైంది అంతే. అయితే ఇంకా పూజా విధానం ఏ విధంగా ఉంటుంది? ఇంకా మీరు అడిగిన క్వశ్చన్ లో ఇంకోటి కూడా ఉంది, అది ఏంటి అంటే నేను మర్చిపోయాను. అది దివ్యరమణి గారు, అమావాస్య చీకట్లని తరిమి కొడుతూ దీపాలని వెలిగించి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే కార్తీక శుద్ధ పాడ్యమి అలాగే విద్య, ఈ 2 రోజుల యొక్క విశిష్టత ఏంటి? బలి పాడ్యమి అంటారు దీన్ని, కార్తీక శుద్ధ పాడ్యమి, దీన్ని బలిపాడ్యం అంటారు. ఎందుకు అంటే గనక వామన అవతారాన్ని కూడా ఇక్కడ స్మరణ చేసుకుంటున్నాం. కృష్ణ అవతారము, సత్యభామ, నరక చతుర్దశి అలా స్మరణ చేసుకున్నాం. దీపావళి రోజున ఈ వెలుగు నుంచి, మనం చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణం నేర్చుకున్నాం. అందుకని లక్ష్మీ ఆరాధన చేస్తున్నాం. బలిపాడ్యమి రోజున వామన అవతారము అలాగే బలి చక్రవర్తి గురించి తెలుసుకుంటాం. ఇక్కడ బలి చక్రవర్తి గురించి మీకు తెలిసిందే అందరికీ. ఏంటి, ఆయన 3 అడుగుల నేల ఇస్తా అన్నాడు. ఎందుకు, ఒక బ్రాహ్మడికి నేల ఇస్తా అని చెప్పిన తర్వాత, ఏదైనా దానం చేస్తానని చెప్పిన తర్వాత ఆ దానము చేయకపోతే ఆ వ్యక్తి ఘోరమైన నరకాన్ని అనుభవిస్తాడు. అందుకని బ్రాహ్మడికి ఇచ్చిన దానాన్ని మళ్ళీ వాపస్ తీసుకోను, బ్రాహ్మడికి ఇస్తా అన్నది ఇవ్వకుండా పోరు. అయితే బలి చక్రవర్తి దీన్ని ఖచ్చితంగా పాటించేవాడు. అయితే ఒక ముష్టి బ్రాహ్మణుడు వస్తాడు, ఆయనకి కనీసం నిలబడడానికి కూడా స్థలం లేదని చెప్తాడు. అయితే బట్టలు తోసేస్తూ ఉంటారు. అయితే ఈయన అప్పటికే బ్రాహ్మణ పూజ చేస్తూ ఉంటాడు అక్కడ కూర్చొని. ఆయన చూస్తాడు ఈయన్ని. ఆయన ఇలాగే ఎవరైనా చూడకుండా ఇంత రాడు కదా, స్వామి వచ్చాడంటే చూసేలాగానే వస్తాడు. ఈ భట్టుడు వెళ్ళిపోమంటే ఆయన వెళ్ళిపోతాడా ఏంటి, ఆయన రావాలనుకున్న పని, చెయ్యాలనుకున్న పని చేసే వెళ్తాడు. అందుకని ఆయన స్వామి కూడా ఏంటనంటే చూసి, అయ్యో ఈయన తేజస్సు, ముఖం నుంచి ఒక తేజస్సు వస్తుంది, ఆయన నుంచి వచ్చిన ఆ మాయకి మోహితుడైపోతాడు అక్కడే. అయితే బలి చక్రవర్తి ఏంటి, ఒక బ్రాహ్మడు వస్తే భిక్ష వేయకుండా పంపించడం అసలు ధర్మం, అది కరెక్ట్ కాదు. అందుకని అది అధర్మం అవుతుంది అని చెప్పి బట్టని ఆపి, నేను వస్తున్నా ఉండని చెప్పి ఆయన కమండలం అవన్నీ పట్టుకుని వస్తాడు. దానం ఇవ్వాలంటే
మనం తీర్థంతో దానం చేయాలి, ఇది పలానాది నీకు ఇచ్చేస్తున్నాను. అప్పట్లో పత్రాలు గిత్రాలు ఏమి ఉండేవి, ఇప్పుడు అన్ని పత్రాలు రిజిస్ట్రేషన్లు ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు ఒక మాట ఇచ్చారు అంటే మాటకి కట్టుబడి ఉండేవాళ్ళు, ఇటుబాలు కానీ అటుబాలు కానీ ఎవరైనా కానీ మాటకి అంత ప్రధానమైన విషయం ఉండేదన్నమాట. అందుకని ఇప్పుడు అంటారు చూడండి, మీరు నువ్వు మాట ఇస్తే మాట ఇచ్చినట్టే అని అంటారు. ఆ మాటకి అంత కట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు అలా పాటించారు మాటని, మనం పాటించలేకపోతున్నాం. వాళ్ళు అలా పాటించడం వల్ల ఆ మాటకి వెయిట్ వచ్చింది. మనకి మాటకి వెయిట్ ఉండట్లేదు. అంటే ఇవాళ ఒకటి చెప్తాను, రేపు ఒకటి చెప్తాం, గంట తర్వాత ఇంకోటి చెప్తాం కావాలి. దానివల్ల మనకి ఏంటంటే మన మాటలో నిజాయితీ కనిపించదు, మన మాటకి విలువ కనిపించదు, మనల్ని గౌరవించే వ్యక్తి దొరకడు. మాట మీద నిలబడి ఉండే వ్యక్తి యొక్క గౌరవం వేరేగా ఉంటుంది. చూడండి, ఇన్ని రోజుల తర్వాత కూడా, ఇన్నేళ్ల తర్వాత కూడా మన యుగాలు దాటిపోతున్నా ఆయన గురించి తలుచుకుంటూనే ఉన్నాము. అవును, అంటే ఆ మాటకున్న విలువ అలాంటిది. ఆయన వెంటనే వచ్చేసేసి శుక్రాచార్యుడు చెప్తాడు. శుక్రాచార్యుడు చూడంగానే గుర్తుపట్టేస్తాడు, ఈయన ఎవరో కాదు, పరమాత్మే, శ్రీ మహావిష్ణువే, నువ్వు ఆయన అడిగింది ఇవ్వకు అంటాడు. అయితే ఈయన నేను ఆయన అడిగితే ఇస్తానంటాడు. ఎందుకంటే నా ఇంటికి వచ్చి బ్రాహ్మడు ఏదన్నా అడిగితే నేను లేదు కాదు పో అని చెప్పను అని చెప్తాడు. అది శాస్త్రము ఏం చెప్తోంది? ఇదే చెప్తోంది. శాస్త్ర సమ్మతమైన పనే చేయాలి. రాజే శాస్త్ర సమ్మతమైన పని చేయకపోతే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా భక్తిహీనత అలాగే పాపాత్ములు ఉంటారు. అలాంటి లోకాన్ని పాలిస్తే నాకు నరకం వస్తుంది, అందుకని నాకు అలాంటి లోకం వద్దు అంటాడు. అనేసేసి వచ్చేసేసి ఆ బ్రాహ్మణుని అడుగుతాడు, ఏం కావాలి బాబు నీకు అని. ఏం కావాలి అని అంటే, నాకు అసలు నక్కలు కుక్కలు అవి ఇవి తిరుగుతున్నాయి, దానివల్ల నేను తల ఇలా పెట్టుకొని పడుకోవడానికి కావాల్సిన భూమి కూడా లేదు, నిలువ నీడ లేని వాడిని, కాబట్టి నా పాదం మోపగలిగే స్థలం కావాలి అంటాడు. నీ పాదం మోపగలిగే స్థలంలో నువ్వు ఎలా పడుకుంటావు? పడుకోలేవు కదా, ఎప్పుడు నుంచునే ఉండాలి. ఒక పాదం మీద ఎంతసేపు నుంచుని ఉంటావు అంటే, సరే నాకు 3 అడుగులకి 3 పాదాలు పెట్టగలిగే స్థలం కావాలి అంటే, 3 పాదాలు పెట్టగలిగే స్థలంలో నువ్వు ఎలా పడుకోగలుగుతావు? నువ్వు కూర్చోలేవు, తినలేవు, పడుకోలేవు అంటే, అది నేను చూసుకుంటాలే, 3 పాదాల స్థలం చాలు నాకు అంటాడు. అంటే సరే, ఈయన బలిచక్రవర్తి అంటాడు, ఈ భూమండలం అంతా నాదే, నీకెక్కడ కావాలో, ఏ స్థలం కావాలో, నువ్వు పాదం పెట్టిన స్థలం నీకు ఇచ్చేస్తాను అంటాడు. అని అంటే ఆయన ఆ చెప్పడం ఆలస్యం, ఈయన పాదం బ్రహ్మాండం అంతా పెరిగిపోతుంది. బ్రహ్మాండం అంతా పెరిగిపోయి ఆ భూమండలం అంతా ఆయనది అయిపోతుంది. తర్వాత ఆయన అంటాడు, అరే నేను చెప్పాను, నేను ఈయనకి ఇస్తానన్న అంటే, ఈయన వచ్చిన వాడు ఎవరో సామాన్యుడు కాదు, శ్రీహరియే అని చెప్పేసి, ఈ ఆకాశం అంతా నాదే అంటే ఆకాశాన్ని కూడా జయించాడు, త్రిలోకాలని జయించాడు, కాబట్టి ఈ ఆకాశం అంతా నాదే, ఆకాశాన్ని తీసుకో అంటాడు. ఆయన చెప్పడం ఆలస్యం, ఆకాశం అంతా పాదం వచ్చేస్తుంది. ఈ పాదం కూడా అయిపోయింది. ఈయనకు అర్థమైపోతుంది, ఇంకా నా తల తప్ప ఇంకా వేరే దిక్కు లేదు, నాది ఉన్నదంతా నీకు ఇచ్చేసాను స్వామి, ఆకాశము ఇచ్చేసాను, భూమి ఇచ్చేసాను, నా దగ్గర మిగిలింది నా తల మాత్రమే, కాబట్టి నా తలని తీసుకో అంటాడు. 3వ అడుగు ఆయన తల మీద వేస్తే ఆయనను చూసినప్పుడు చాలా బాధేస్తుంది, పరమాత్ముడికి కూడా బాధేస్తుంది. అనుకుంటాడు, అరే ఎంత మారిపోయాడు కదా, వీడిని అనుగ్రహించాలి అనుకుంటాడు. అందుకని 3వ పాదం పెట్టే లోపల నేను నిన్ను పాతాళానికి తొక్కేయబోతున్నాను, కాబట్టి నీకు ఏదన్నా వరం కావాలంటే కోరుకోని. స్వామి, నాకున్నది నేను నీకు ఇచ్చిన తర్వాత నేను నీ నుంచి తీసుకుంటే నేను హీనుడిని అవుతాను. బ్రాహ్మడికి దానం చేసిన తర్వాత తీసుకోకూడదు, అప్పుడు నేను హీనుడిని అవుతాను. కాబట్టి నాకేం వద్దు, భూమి మీద ఉన్న జనులందరికీ ఈ 3 రోజులు అంటే దీపావళి రోజు, దీపావళి ముందు రోజు, దీపావళి తర్వాతి రోజు, ఈ 3 రోజులు ఎప్పుడూ దీపాల ఆవలితోటి కూర్చుని పెట్టుకుని, అంటే ఇంటి బయట ఇంటి లోపల మొత్తం దీపాలు వెలిగించినప్పుడు చెరువుగట్ల మీద అలాగే దారిలో ఎక్కడెక్కడ దీపాలు పెడతారో వాళ్ళ ఇంటిలో లక్ష్మి ప్రసన్నమయ్యి ఉండుగాక. ఈ వరం ఇవ్వు, నీ నుంచి ఏమొద్దు, నీ భార్య వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండమను అని చెప్తాడనమాట. అది నేను వచ్చి భూమి మీద తిరిగి ఈ 3 రోజులు వీళ్ళు చేసుకునే ఉత్సవాల్ని చూడగలగాలి, ఈ 3 రోజులు నాకు భూమి మీదకి వచ్చే పర్మిషన్ ఇయ్యి, అందరి సంతోషాన్ని సంబరాన్ని చూడ్డానికి వస్తాను అని అడుగుతాడు అనమాట. అందుకని స్వామి తదాస్తు అని ఆయన పాతాళానికి తొక్కేస్తాడు. అందుకని ఈ రోజున ఆయన గుర్రం మీద వచ్చి అందరినీ చూస్తాడు అని చెప్పి చూస్తూ ఆయన అక్కడ గుర్రపు స్వారీ మీద వచ్చే బలిచక్రవర్తి బొమ్మని పెట్టి పూజ చేస్తుంటారు. కేరళలో మీరు చూస్తే, ఇది నేను ఒకసారి వెళ్ళాను ఇట్లాంటి టైంలో, వెళ్ళినప్పుడు అక్కడ కేరళలో వాళ్ళు ఈ గుర్ర బొమ్మ మీద స్వారీ చేస్తున్న బలిచక్రవర్తి బొమ్మని పెట్టి దానికి బయట పెట్టి పూజలు చేస్తున్నాడు. బలిచక్రవర్తి మా ఇంటికి వచ్చాడు, మమ్మల్ని చూశాడు, మేము దీపాలు పెట్టుకున్నవి చూశాడని. అండ్ దీపాలు వాళ్ళు పెట్టినప్పుడు కూడా స్తంభం దీపాలు అనమాట, ఎవరికి వాళ్ళు ఇట్లా రింగ్స్ 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 ఇట్లా ఉన్నవి స్తంభాల దీపాలు పెట్టారనమాట. అంటే ఆ దీప స్తంభాలు అక్కడ వాళ్ళ ఇంటి ముందు ప్రజ్వలిల్లుతూ ఉంటాయి. కాబట్టి మహాలక్ష్మి కూడా మా ఇంటికి వస్తుంది, బలిచక్రవర్తి కూడా వెళ్తూ వెళ్తూ చూస్తున్నాడు, మేము సంతోషంగా ఉన్నాము అని ఒక
దీన్ని వాళ్ళు మలయాళంలో చెప్పారనమాట. అది నిజంగా భలే అనిపించింది అలా చూస్తుంటే. మనం లక్ష్మీదేవి యొక్క పూజ మాత్రమే చేసుకుంటూ ఉంటాం, కానీ బలి చక్రవర్తిని కూడా పూజిస్తూ ఉంటాం. అంటే కొన్ని ప్లేసెస్ లో విష్ణుమూర్తిని కూడా ఆరాధిస్తారు. అక్కడ వామనుడు లాగా తాటాకు గొడుగు పట్టుకుని వస్తున్నట్టుగా ఒక బ్రాహ్మణుడు బొమ్మను పెడతారు. పిల్లలు అలా అవతారాలు వేసుకొని చక్కగా పిల్లలు ఆడుతూ ఉంటారు. ఇది కనిపిస్తుంది మనకి. ఎప్పుడు కనిపిస్తుంది? ఇది జన్మాష్టమి రోజున పిల్లలు కృష్ణుడి లాగా వేషం వేసుకుని కృష్ణుడి యొక్క రాసలీలలు ఆడుతూ ఆ ఉట్టి కొడుతూ ఇలాగా అనిపిస్తూ ఉంటారు కదా. అయితే బలి చక్రవర్తి టైంలో కూడా ఈ వామన అవతారంలో స్వామి వచ్చినట్టు, ఒక పిల్లాడు వాళ్ళందరింటికి వచ్చినట్టు ధోతి కట్టుకొని ఇట్లా పెడతారనమాట. అది కూడా చాలా అసలు విశేషంగా జరుపుకుంటారు అక్కడ. మనం కొన్ని మనం ఏంటంటే సిటీలో ఉండి బిజీ అయిపోయి మన లైఫ్ లో మనకి ఇంటికి వచ్చేవాళ్ళు లేడు, పోయేవాళ్ళు లేడు, కాబట్టి మనకి ఈ పద్ధతులు ఉన్నాయా లేదా అంటే గ్రామాల్లో ఉంటాయి, గ్రామాల్లో చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి సిటీలో అందరూ గ్రామాలకే వెళ్ళిపోతారు కదా, అందుకని అక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత యమద్వితీయ, మీరు అడిగిన దానికి యమద్వితీయ వచ్చేసరికి యమునా నది మనకి తెలిసిందే. యమధర్మరాజు ఆయన చెల్లెలు. అయితే మీ ఇంటికి మీ బ్రదర్స్ సిస్టర్స్ వస్తుంటారు, మా ఇంటికి వస్తూ ఉంటారు, కానీ యమధర్మరాజుకి ఖాళీ ఉంటుందా? పాపం ఆయన ఖాళీయే ఉండదు కదా, ఎప్పుడు బిజీ. ఆయన ఎప్పుడు పాపాలు చేసేవాళ్ళు ఆయన నరకానికి వస్తూనే ఉంటాడు, చిత్రగుప్తుడు చదువుతూనే ఉంటాడు, ఈయన శిక్షలు వేస్తూనే ఉంటాడు. ఆయనకి పాపం ఏ యుగం చూసుకున్నా ఖాళీ దొరకట్లేదుట. అందుకని ఆయన వస్తే గిస్తే ఏమన్నా త్రేతాయుగంలో రావాలి, అంతేగాని మిగతా యుగాల్లో రాలేనంటే సత్యయుగంలో రావాలి. సత్యయుగంలో అయితే గనక ధర్మం 4 పాదాలు నడుస్తుంది. తర్వాత మనకి ద్వాపర యుగం నుంచి 3 పాదాలు, ఇప్పుడు వచ్చేసరికి అసలే ఒకటే పాదంతో నడుస్తుంది కదా. అందుకని మనం వచ్చేసరికి ఇంకా దాన్ని కాళ్ళు ఇరగొట్టి కూర్చోబెట్టాం కదా, ఆయన ఇంకా బిజీ. అలాగా అంటే అప్పుడు ఆయన అంటాడు అనమాట, ఈ ఒక్కరోజు ఆవిడ యమునాదేవి వెళ్ళి అడుగుతుంది అనమాట, అన్న నువ్వు మా ఇంటికి రావాలి కదా, నాకు కూడా నీకు ఏదో రాఖీ పండగకు వస్తాను, నేను రాఖీ కడతాను, నువ్వు పెడతావు, తీసుకుంటాను, తింటాను, వెళ్ళిపోతాను, నువ్వేవో శుభ్రంగా నాకు గిఫ్ట్లు ఇస్తావు, వేసుకుని వెళ్ళిపోతాను. బట్ ఆయనకంటూ నేను ఖాళీ లేదు కదా, నువ్వు రావాలి కదా. అందుకని అని అంటే అప్పుడు ఈ ద్వితీయ రోజున నేను వస్తాను, మీ ఇంటికి భోజనానికి వస్తాను అని చెప్పితే ఆయన ఇంటికి వస్తాడు, భోజనం చేసి సంతుష్టుడు అవుతాడు. ఆహా, ఒక్కరోజు బ్రేక్ దొరికినప్పుడు మనకి ఎంత రిలీఫ్ గా ఉంటుంది. ఆయన కూడా రిలీఫ్ వచ్చినట్టుంది. పాపం వరం ఏం కావాలో కోరుకో అని చెల్లెల్ని అడిగితే, ఎప్పుడు దేవి దేవతలు ఎలా ఉంటారనంటే వాళ్ళ కోసం వరాలు కోరుకోరు, లోక కళ్యాణార్థం వరాలు అడుగుతారు. ఏమంటారనంటే ఎవరైతే వాళ్ళ చెల్లెల ఇంటికో అక్కింటికో సోదరి ఇంటికి వెళ్ళి వాళ్ళు భోజనం చేస్తారో ఈ రోజున వాళ్ళని నువ్వు పీడించకు, అంటే సడన్ డెత్ ఇవ్వకుండా ఆ రోజు చనిపోయినా సరే వాళ్ళని నువ్వు నరకానికి పిలవకు, వాళ్ళకి చావు ఉంటే కూడా తప్పించడానికి ప్రయత్నం చేయి అని ఆమె వరం కోరుకుంటుంది. అందుకని ఈ రోజున ఆ సోదరి చేతి వంట తింటే అంట వాళ్ళకి యమద్వారం చూడవలసిన అవసరం రాదుట ఆమె కోరిక వల్ల. అందుకని ఇవాటి రోజున బ్రదర్స్ సిస్టర్స్ ఒక చోటనేమో మనం ఈ అమ్మాయి వెళ్తుంది, ఒక చోటనేమో అబ్బాయి వస్తాడు. పాపం వాళ్ళకు కూడా ఒక బ్రేక్ ఉండాలి, వాళ్ళు రావాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి కదా. అది ఇలాగా అమ్మాయి వాళ్ళకి సమారంభాలతోటి బొట్టు పెట్టి బట్టలు పెట్టి వాళ్ళకి అన్ని రకరకాల సమారంభాలతోటి వాళ్ళని సత్కరింపజేస్తుంది. అందుకని 5 రోజులు అయిపోయింది పండగ. సో ఎంత చక్కగా వివరించారో. అంటే ఒక్కరోజు దీపావళి అని అనుకుంటూ ఉంటాము, అది ముందు నుండి ఎన్ని రోజులు ఎలా ఉంటుంది, ఏ రోజు ఎలా జరుపుకోవాలి అనే విశేషాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు. నమస్కారం. నమస్తే. సో వన్స్ అగైన్ 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. నమస్తే.